హాయ్ హలో గాయస్, దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. గాయస్, ఈరోజు మన స్టడీ ఛానల్లో టాపిక్ వచ్చేసి మాన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ క్లాస్ 3లో ఉన్నాము. ఈ మాన్యూర్స్ అండ్ క్లాస్ 3లో మీకోసం ఇంపార్టెంట్ బిట్స్ని తెచ్చేసాను గాయస్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే రెడ్ సింబల్లో మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద నొక్కి బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద నొక్కినట్టయితే దాని మీద నొక్కి మళ్ళీ ఆల్ మీద ట్యాప్ చేసినట్టయితే మన నోటిఫికేషన్ అందరికంటే మీకు ముందుగా వచ్చేస్తుంది. ఓకేనా, మరింత ఆలస్యం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. గైస్, ఇది చూస్తున్నారు కదా, గ్వానో ఎరువు అంటారు. అంటే ఎడారి ప్రాంతాల్లో పక్షులు అటువంటివి విసర్జించినటువంటి పదార్థం అనేది గడ్డగట్టిపోయి ఉంటుంది. దీన్ని మనం ఎరువుగా వాడుతుంటాం గైస్. ఓకేనా, దీన్నే గ్వానో అంటారు. అదేవిధంగా చూసుకుంటే ఇది వర్మీ కంపోస్ట్ తెలుసు కదా. వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు అని చెప్పుకుంటాం. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళిపోతాం. హాయ్ గాయస్, మనం మాన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ క్లాస్ 3లో ఉన్నాము. ఈ క్లాస్ 3లో మీకోసం మరి ఇంపార్టెంట్ అయిన బిట్స్ని తీసుకొచ్చేసాను గాయస్. ఓకేనా, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. అవేంటో తెలిసేసుకున్నాం. నేను బిట్ చదివిన తర్వాత 1 మినిట్ గ్యాప్ ఇస్తాను. ఈ 1 మినిట్లో మీరు లైవ్లో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను గాయస్. ఓకే, మరి అదే విధంగా చూసుకుందాం. మీరు ఆన్సర్ తప్పు పెడతాను అనే విధంగా భయపడకండి. మీరు తప్పు పెట్టినా రైట్ పెట్టినా నేను ఆన్సర్ చెబుతాను కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తప్పు చేస్తేనే ఎక్కువగా గుర్తుంటుంది. ఓకే, మీరు తప్పు పెట్టినా పర్లేదు ఆన్సర్, కానీ కొంచెం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే మంచిది. ఓకేనా, అదే గైస్, స్టార్ట్ చేద్దాం. మరి వర్మీ కంపోస్ట్ తయారీకి ఏ విధమైన వ్యర్థ పదార్థాలను వాడటం శ్రేయస్కరం? చూసుకుంటే మనం పాక్షికంగా కూలినటువంటి వ్యర్థాలను యూజ్ చేస్తే మంచిగా శ్రేయస్కరంగా పనిచేస్తాయి. ఓకే, అదేవిధంగా చూసుకుందాం. వర్మీ కంపోస్ట్లో నత్రజని ఎంత శాతం ఉంటుంది, భాస్వరం ఎంత ఉంటుంది, పొటాషియం ఎంత ఉంటుంది అని అడిగారు. ఓకే, వర్మీ కంపోస్ట్లో ఎన్పీకే అనేది ఎంత పర్సంటేజ్లో ఉంటాయి? గెస్ చేయండి గాయస్. గైస్, చూసుకుంటే మనం నత్రజని అనేది 1 to 1.5% ఉంటుంది. ఓకేనా, భాస్వరం అనేది 0.8 ఉంటుంది. పొటాషియం అనేది కూడా 0.8% అనేది ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే వర్మీ కంపోస్ట్ను పండ్ల మొక్కల చెట్లు ఉంటాయి కదా, అటువంటి పండ్ల మొక్కల చెట్లకి ఎన్ని కేజీలు వేసుకోవాలి వర్మీ కంపోస్ట్ని? ఓకేనా, అదేవిధంగా కింద మీరు చూసుకుంటే వర్మీ కంపోస్ట్ను పూల మొక్కల కుండీలలో ఎంత వేసుకోవాలని అడుగుతున్నారు. గెస్ చేద్దాం. వర్మీ కంపోస్ట్ను పండ్ల మొక్కల చెట్లకి ఎన్ని కేజీలు వేసుకోవాలి? గైస్, చూసుకుంటే వర్మీ కంపోస్ట్ పండ్ల మొక్కల చెట్టుకి అంటే ఒక చెట్టుకు వచ్చేసి 5 నుంచి 10 కేజీలు వేసుకోవాలి. ఓకే, 5 నుంచి 10 కేజీలు అనేవి మనం పండ్ల మొక్కల చెట్టుకు అనేది వేసుకోవాలి. అదేవిధంగా మనం ఒక వర్మీ కంపోస్ట్ను పూల మొక్కల కుండీలలో ఎంత వేసుకోవాలి అంటే మనం మ్యాక్సిమం పూల మొక్కలు మనం హౌసెస్లో పెంచుతుంటాం కదా, వాటికి చాలా తక్కువ మోతాదులో మనం వేసుకోవాలి వర్మీ కంపోస్ట్ అనేది. ఓకేనా, మనం అదే బయట కొనుక్కొచ్చుకొని వేస్తాము. అది ఎన్ని గ్రాములు మనం వర్మీ కంపోస్ట్ని పూల మొక్కల కుండీలలో వేయాలి చెప్పండి. ప్లస్ 200 గ్రాములు. ఓకే, 200 గ్రాములు అనేది మనం హౌసెస్లో వాడేటువంటి పూల కుండీల్లో ఈ వర్మీ కంపోస్ట్ని 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. మంచి పోషకాలు అనేవి అందుతాయి. ఎటువంటి జాతికి చెందినటువంటి పచ్చి రొట్ట అయితే గాలిలో నత్రజని స్థిరీకరించి నేలలో సారాన్ని పెంచుతుంది?
కానీ డాష్ జాతికి చెందిన పచ్చిరొట్ట అంటే ఎటువంటి జాతికి చెందినటువంటి పచ్చిరొట్ట ఎరువును కానీ మనం వేసుకుంటే అది గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని పెంచుతుంది అడుగుతున్నారు. ఎటువంటి జాతి గెస్ చేయండి గైస్. చూసుకుందాం. రైజోబియం. ఓకేనా. ఈ యొక్క రైజోబియానికి చెందినటువంటి రైజోబియం జాతికి చెందినటువంటి పచ్చిరొట్ట అయితే గాలిలో నత్రజని స్థిరీకరించి నేల సారాన్ని పెంచుతుంది. అదేవిధంగా చూసుకుందాం. భూమి లోపల పొరల్లోకి నిక్షిప్తమై అనేక పోషకాలను వెలికి తెచ్చి లభ్య రూపంలోకి అందించే హరిత ఎరువులు ఏమిటి? ఓకే. భూమి లోపల పొరలో ఉన్నటువంటి నిక్షిప్తమైపోయినటువంటి పోషకాలను కూడా పైకి తెచ్చేసి లభ్య రూపంలోకి మార్చేటువంటి హరిత ఎరువులు ఏమిటి? గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా. ఇక్కడ నుంచి అన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి బిట్లు. ఓకేనా. బట్ ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే భూమి లోపల ఎక్కడో ఉన్నటువంటి పోషకాలను కూడా భూమి పై పొరలోకి తెచ్చేసి లభ్య రూపంలోకి తెచ్చి మొక్క అందిస్తాయి. అటువంటి హరిత ఎరువులు ఏంటి అని అడుగుతున్నారు. చూసుకున్న గైస్ మనం జీలుగా సేమ్ జీలుగా అని చెప్పుకోవచ్చు. ఓకే. ఆ బిట్కి ఆన్సర్ ఏంటి? జీలుగా సేమ్ జీలుగా. చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడే హరిత ఎరువు. ఓకేనా. చౌడు భూములకు పునరుద్ధరణ అంటే చౌడు భూములను బాగు చేయడానికి ఉపయోగపడే హరిత ఎరువులు ఏంటి అని అడుగుతున్నారు. గైస్ చూసుకుంటే మనం జీలుగా సేమ్ జీలుగా గైస్. ఓకేనా. భూమిలో ఉన్నటువంటి పొరలలో అంటే భూమిలో ఎక్కడో ఉన్నటువంటి పోషకాలను పైకి తెచ్చి లభ్య రూపంలో తెచ్చి మొక్క నుంచి ఎరువులు అవే జీలుగా సేమ్ జీలుగా. చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడేవి కూడా అవే గైస్. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్గా ఉంటాయి. కింద వచ్చే ప్రశ్నలు కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఓకేనా గైస్. చూద్దాం మరి అవేంటియో కూడా. చూసుకుంటే గైస్ మనం హరిత పంటలు సూక్ష్మ పోషకాలను హరిత పంటలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఏమైనా జీలుగా సింజీలు ఎలా ఉంటాయి కదా. ఆ యొక్క హరిత పంటలు సూక్ష్మ పోషకాలను ఏ విధంగా మార్చడం వల్ల పంట మొక్కలకు అందిస్తాయి. అంటే హరిత పంటలు అంటే జనుమ జీలుగా ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ పంటలు అనేవి సూక్ష్మ పోషకాలను ఏ విధంగా మార్చేసి పంటకు అందిస్తాయి అనేది ప్రశ్న అక్కడ. ఓకే. చూద్దాం. గైస్ చూసారా హరిత పంటలు ఉంటాయి కదా. అవి సూక్ష్మ పోషకాలు అంటే జింకు జిప్సం ఇలాంటి చిన్న చిన్న పోషకాలు ఉంటాయి కదా. అంటే మన సూక్ష్మ పోషకాలు ఏ విధంగా మార్చడం వల్ల పంట మొక్కలకు ఉపయోగపడతాయంటే చిల్లెట్గా మారుస్తాయి. చిల్లెట్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు సూక్ష్మ పోషకాలు జింకు జిప్సం ఇలాంటివి ఉన్నాయి కదా, బోరాను ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ పోషకాల చుట్టూ సన్నని పొరలాగా ఏర్పరిచేసి వాటిని ఎటు పోకుండా ఉంచి అవి ఖచ్చితంగా మొక్కకు ఉపయోగపడేలా కన్వర్ట్ చేస్తాయి. అలా చేయడానికి చిలేట్ అంటారు. ఓకేనా. చిలేట్గా మార్చడం ఏం లేదు. ఒక పోషకం ఉందనుకోండి, ఆ పోషకం చుట్టూ కూడా ఒక లేయర్ ఫామ్లాగా ఏర్పరిచేసి బంధించబడి వాటిని మొక్కలకు అందించేలా చేస్తాయి. దాన్ని చిలేట్ అంటారు. హరిత పంటలను హరిత పంటలు అనేవి ఉన్నాయి కదా, ఇవి సూక్ష్మ పోషకాలను చిలేట్గా మార్చి పంట మొక్కలకు ఉపయోగపడేలా అందిస్తాయి. ఓకే. అదేవిధంగా పశువుల మేతగా కూడా ఉపయోగించే పచ్చిరొట్ట పైరు. ఓకేనా. పచ్చిరొట్ట ఎరువుల పేర్లు ఏంటివో చూద్దాం. పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయండి పచ్చిరొట్ట ఎరువులు. అవి ఏంటివి? ఏవి పడితే అవి పశువులు తినవు కదా. ఇప్పుడు జీలుగా సేమ్ జీలుగా ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, వాటిని అసలు పచ్చిరొట్ట ఇవి పశువులు అనేవి మేయవు.
కొన్ని వాటిని పశువులు మేస్తాయి. చూద్దాము గైస్. జీలుగ అనేది ఎక్కడ మనం ఎక్కువగా పండించేది వరి పొలాల్లో ఎక్కువగా జీలుగ అనేది వేస్తారు. ఓకే, జనుము, పిల్లి పెసర ఇలాంటివి అయితే పొగాకు, శనగ వేసిన పంటల్లో వీటిని వేసి కలిగి ఉంటారు. ఓకేనా, ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. పశువుల మేతగా ఉపయోగించేటువంటి పచ్చి రొట్టె పైర్ల పేర్లు ఏంటంటే పశువుల మేతగా జనుము, పిల్లి పెసర. ఓకేనా, ఈ యొక్క జనుము, పిల్లి పెసర అనేవి పెంచిన తర్వాత పశువుల మేతగాను వాడతారు. ఓకే, అదేవిధంగా కలిగి ఉండాలనుకున్నా కలిగి ఉంటారు. అందుకే చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ మాత్రం కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఓకేనా, పశువుల మేతకు కూడా ఉపయోగపడేటువంటి జనుము, పిల్లి పెసర. ఓకే, అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులు వేసిన తర్వాత కలిగి ఉండడానికి సుమారు 8 రోజులు సమయం పడుతుంది. ఓకే గైస్, మనం ఆ ప్రీవియస్ వీడియోలో దీన్ని మనం చర్చించుకున్నాం. పచ్చి రొట్టె ఎరువు అనేది సాధారణంగా వేసిన తర్వాత 8 రోజులు కలిగి దున్నుకుంటాం. పూత దశలో కలిగి దున్నుకుంటామని తెలుసు, కానీ 8 రోజులకి పర్టికులర్గా దున్నుకోవాలి అని అడుగుతున్నారు. గైస్ చూసుకుంటే 2 months 2 నెలలు అంటే 60 రోజులని సమయం పడుతుంది. ఏ దశలో కలిగి దున్నుకుంటాం, పూత దశలో కలిగి దున్నుకుంటాం. ఓకేనా, నిన్న బిట్స్ కూడా ఒకసారి చర్చిద్దాం గైస్. మనం ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క హరిత ఆకు ఎరువులు ఇవన్నీ కూడా నేల మీద పరిచి కలిగి దున్నేటప్పుడు మనం ఎస్ఎస్పి కానీ చల్లుకున్నట్టయితే మనకి త్వరగా చివుకుతుంది. అదేవిధంగా చూసుకుంటే మన యొక్క గోబర్ గ్యాస్ని గ్రామీణ ప్రాంతాల్లో గృహలక్ష్మి అంటారు కదా. అదేవిధంగా చూసుకుంటే మనం గోబర్ గ్యాస్ అనేది వంటగదికి ఎన్ని మీటర్ల దూరంలో ఉండాలి? 20 మీటర్ల దూరంలో ఉండాలి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే మన ఇంటికి సరిపడా గ్యాస్ని అందించడానికి ఎంత పరిమాణం గోబర్ గ్యాస్ అనేది మనకు కావాలంటే 2 ఘనపు మీటర్ కావాలి కదా. ఓకేనా, ఇలా మనం నెమరు వేసుకుంటే మనకి చాలా ఉపయోగిస్తుంది గైస్. అదేవిధంగా నిన్న మనం చూసుకున్నట్టు యొక్క పచ్చి రొట్టె ఎరువుల్లో అంటే ఏముంటాయి? మినరల్స్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే అది మన యొక్క గోబర్ గ్యాస్లో తయారైనటువంటి ఆ పదార్థం అనేది వేస్టేజ్ మొత్తం బయోగ్యాస్ ఇన్ఫ్లుయెంట్ ద్వారా మనకి బయటకు వచ్చేసిందని చెప్పుకున్నాం కదా. ఇలా మనం ఒకసారి వాటిని కూడా ఇలా నెమరు వేసుకున్నాం అనుకో, పునరుద్ధరణ చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, మర్చిపోకుండా ఉంటాం గైస్. చూద్దాము. పచ్చి రొట్టె వేసిన తర్వాత 60 రోజులు అని చెప్పుకున్నాం కదా. మేతగా కూడా ఉపయోగపడే పచ్చి రొట్టె పైర్లు ఏంటివి చూసుకున్నాం. చౌడు భూముల్లో పండించే పచ్చి రొట్టె ఎరువు. ఓకేనా, చూద్దాము గైస్. మనం చౌడు భూముల్లో పండించేటటువంటి పచ్చి రొట్టె ఎరువులు ఏంటివి? చౌడు భూముల్లో పండించేటటువంటి పచ్చి రొట్టె పైర్లు ఏమిటి అని మనం చూసుకుంటే గైస్ చూద్దాము. పశువుల మేతగా ఉపయోగపడేది ఏంటని చెప్పుకున్నాం, జనుము, పిల్లి పెసర అనుకున్నాం కదా. అదేవిధంగా చౌడు భూముల్లో పండించేటువంటి పచ్చి రొట్టె ఎరువు. చౌడు భూములు అంటే ఉప్పు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కదా. ఇక్కడ జీలుగ అంటే చౌడు భూములు అంటే ఎక్కువగా వరి పొలాలు అలాగే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ అనేది జీలుగ. ఈ జీలుగ అనేది మనం ఎక్కువగా వరి పొలాల్లో ఎక్కువగా పండిస్తుంటాం. ఓకేనా, వరి పంట వేసిన తర్వాత ఈ జీలుగ అనేది పెంచేసి కలిగి దున్నేస్తాం గైస్. ఓకే, చౌడు భూముల్లో పండించేటువంటి పచ్చి రొట్టె ఎరువు ఏంటంటే జీలుగ. ఓకే, జీలుగ గైస్. మనం చూసుకుంటే ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువుగాను ప్లస్ పశువుల మేతగాను. ఓకే, పచ్చి రొట్టె ఎరువుగా ప్లస్ పశువుల మేతగా ఈ రెండింటికి ఉపయోగించే ఓకేనా పచ్చి రొట్టె ఎరువు ఏది అంటున్నాడు. గమనించండి గైస్, పచ్చి రొట్టెకి ప్లస్ పశువులు మేయడానికి ఉపయోగపడే పచ్చి రొట్టె ఎరువు ఏంటో. ప్లస్ చూసుకుంటే కట్టె జనుమ అనేది ఓకేనా పశువుల మేతగా ఉపయోగపడుతుంది, పచ్చి రొట్టె ఎరువుగా ఉపయోగపడుతుంది గైస్. ఓకే, చౌడు భూముల్లో సాగుకి పనికిరాని పచ్చి రొట్టె ఎరువు.
చౌడు భూముల్లో పండించేటువంటి పచ్చిరొట్ట ఎరువు ఏంటి? జీలుగా అని చెప్పుకున్నాం. ఓకేనా? అదేవిధంగా చౌడు భూముల్లో సాగుకు పనికిరాని పచ్చిరొట్ట ఎరువులు ఏంటి? గెస్ చేయండి. చౌడు భూముల్లో సాగుకు పనికిరానివి. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గాయస్, చాలా చాలా ఇంపార్టెంట్ కూడాను. ఓకేనా? చూద్దాం మరి. చౌడు భూమిలో సాగుకు పనికిరాని ఎరువు, పచ్చిరొట్ట ఎరువు ఏ పంట? గైస్ మనం చూసుకుంటే పిల్లి పెసర అనేది చౌడు భూముల్లో పనికిరాదు పండించడానికి. ఓకే, అదేవిధంగా జీలుగు పంటకు ఎకరాకి ఎంతకి ఎన్ని కేజీలు విత్తనం అనేది సరిపోతుంది అంటున్నారు. జీలుగ పంటకు ఎకరానికి ఎన్ని కేజీలు విత్తనం మోతాదు అనేది సరిపోతుంది? గాయస్ జీలుగ పంటకి ఎకరానికి 10 నుండి 12 కేజీల విత్తనం మోతాదు అనేది సరిపోతుంది గాయస్. ఓకే, అదేవిధంగా కట్టి జనుము ఉంది కదా, కట్టి జనుము ఏమని చెప్పుకున్నాం మనం? పచ్చిరొట్ట పైరు కానీ పశువుల మీద కానీ ఉపయోగపడేది కట్టు జనుము అనుకున్నాం కదా. ఈ కట్టు జనుమ ఓకేనా ఎకరాకి ఎన్ని కేజీల విత్తనం మోతాదు సరిపోతుంది? పన్నెండు నుంచి 15 కేజీలు గాయస్. ఓకే, 12 నుంచి 15 కేజీలు విత్తనం మోతాదు అయితే కట్టి జనుము సరిపోతుంది. పిల్లి పెసరకి ఎకరాకి విత్తనం మోతాదు, పిల్లి పెసరకి ఎంత విత్తనం మోతాదు? ఓకే, చూద్దాము మనం. పిల్లి పెసరకి ఎంత అంటే 6 నుంచి 8 కేజీలు అనేది విత్తనం సరిపోతుంది ఎకరాకి. ఓకేనా? జీలుగ వలన ఎన్ని టన్నుల పచ్చిరొట్ట ఎరువు అనేది లభిస్తుంది? జీలుగు మనం వేస్తాం కదా, మనం అప్పుడు పైన జీలుగు పంటకు ఎకరాకి ఎన్ని కేజీలు విత్తనం సరిపోతుందంటే మనం ఏం చెప్పుకున్నాం? 10 నుండి 12 కేజీలు అని చెప్పుకున్నాం కదా. అలా 10 నుంచి 12 కేజీలు జీలుగ వలన ఎకరాకి ఎన్ని టన్నుల పచ్చిరొట్ట ఎరువు అనేది లభిస్తుంది అంటున్నారు. ఎన్ని టన్నులు? గైస్ ఈ ఆర్డర్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 9 నుంచి 10 టన్నులు అనేది జీలుగ వలన 9 నుంచి 10 టన్నులు దిగుబడి అనేది వస్తుంది. కట్టి జనుము వలన ఎకరాకి ఎన్ని టన్నులు పచ్చిరొట్ట? ఓకేనా? కట్టి జనుము వలన ఎకరాకి ఎన్ని టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది? గైస్ 5 to 6 టన్స్. ఓకేనా? 5 నుంచి 6 టన్నులు అనేది కట్టి జనుము వలన ఎకరాకి పచ్చిరొట్ట వేరు అనేది దొరుకుతుంది. అదేవిధంగా పిల్లి పెసర వలన ఎకరాకి ఎన్ని టన్నుల పచ్చిరొట్ట అనేది లభిస్తుంది? పిల్లి పెసర. ఓకేనా? జనుము చూసుకుంటే 9 నుంచి జీలుగు చూసుకుంటే 9 నుంచి 10 టన్నులు. ఓకేనా? అదేవిధంగా ఇంకోటి కట్టి జనుము చూసుకుంటే 5 నుంచి 6 టన్నులు అని. ఇప్పుడు ఇది పిల్లి పెసర వలన ఎకరాకి ఎంత పచ్చిరొట్ట ఎరువు లభిస్తుందంటే 3 నుంచి 4 టన్నులు. ఓకే, 3 నుంచి 4 టన్నులు అనేది పచ్చిరొట్ట అనేది లభిస్తుంది. ఓకే, అదేవిధంగా చూద్దాం మనం. పచ్చిరొట్ట పైర్లను ఏ దశలో కలిగి ఉండాలి? గాయస్ తెలిసిందే మనకి పూత దశలో అని. అదేవిధంగా హరితాకు ఎరువుల ప్రధాన పంట విత్తనానికి ఎన్ని రోజుల ముందు కలిగి ఉండాలి? గాయస్ చాలా చాలా ఇంపార్టెంట్. హరితాకు ఎరువులు ఉన్నాయి కదా, అంటే ఆకులు పరిచేసి మనం ఓకేనా గాయస్ ఆకులు అనేది పరిచేసి మనం ప్రధాన పంట అనేది విత్తే ముందు, అంటే ఇప్పుడు హరితాకు ఎరువులు నేల మీద పరిచేసి కలిగి ఉంటాం కదా, అలా కలిగి ఉండాలంటే ప్రధాన పంట వేసే ఎన్ని రోజుల ముందు అనేది కలిగి ఉండాలి? గాయస్ 15 నుంచి 20 రోజులు. ఓకేనా? హరితాకు ఎరువులు ఎన్ని రోజులు కలిగి ఉండాలి? 15 నుంచి 20 రోజుల ముందు కలిగి ఉండాలి. అదేవిధంగా వ్యవసాయంలో వేపపిండి వాడటం వల్ల మొక్కలను హాని కలిగించేటటువంటి డాష్ని నివారించవచ్చు. ఓకే,
గాయస్ మనం సాధారణంగా చూసుకుంటే వ్యవసాయంలో అంటే వ్యవసాయం చేసేటప్పుడు మనం వేపపిండి అనేది పిచికారీ చేస్తాం కొన్నిసార్లు. అంటే వేపపిండి అనేది వాడటం వలన మొక్కలను హాని చేసేటువంటి వేటిని మనం నివారించవచ్చు. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. వేపపిండి వలన మనకి మొక్కలు కాసించేటువంటి వేటిని మనం దూరం చేయొచ్చు అంటే వేపపిండి వాడి ఆలోచించండి, చూద్దాం. చూసుకుంటే నిలుపురుగులు. ఓకే, ఈ వేపపిండి వాడటం వల్ల మొక్కలకు హాని చేసేటువంటి నిలుపురుగులను నివారించవచ్చు. నిలుపురుగులు ఓకే, నెమటోడ్స్ అంటారు కదా అవి. అదేవిధంగా చూసుకుందాం మనం మొక్కల సంబంధిత సాంద్రీకృత సేంద్రియ ఎరువులు తినదగిన వాటికి ఉదాహరణ. గాయస్ మొక్కలకు సంబంధించినటువంటి సాంద్రీకృత సేంద్రియ ఎరువులలో తినదగిన వాటికి ఉదాహరణ. తినదగినవి తినగలిగేటివి ఏమిటి అంటే మనం చాలా సింపుల్గా చెప్పేయచ్చు. మనం వేరుశనగ పిండి మనం తినగలం, కొబ్బరి పిండి తినగలం, నువ్వుల పిండి ఇవి కూడా తినగలం. ఓకేనా. మొక్కల సంబంధిత సాంద్రీకృత సేంద్రియ ఎరువులకు ఉదాహరణ ఏంటంటే తినదగిన వాటికి ఇవి. అదేవిధంగా మొక్కలకు సంబంధిత సేంద్రియ ఎరువులు తినదగిన వాటికి ఉదాహరణ తినకూడనివి. ఓకేనా. పైన ఏమో తినగలిగాయి, ఇప్పుడు తినలేనివి ఏంటి అంటున్నాడు. అయితే ఒక 2-3 రాస్తే చాలు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు. వేప పిండి తినగలమా? తినలేము. గానుగ పిండి తినగలమా? తినలేము. ఆముద పిండి తినలేము. ఇలా ఓకేనా. ప్రతి పిండి తినలేము, ఇలా అనమాట అవి. అదేవిధంగా చూసుకుంటే జంతు సంబంధిత సాంద్రీకృత సేంద్రియ ఎరువులకు ఉదాహరణ. జంతు సంబంధిత సాంద్రీకృత సేంద్రియ ఎరువులకు ఉదాహరణ చెప్పమంటున్నాడు గాయస్. ఓకే, చూసుకుందాం మనం. గమనించండి. ఓకేనా, థింక్ చేయండి. జంతువులకు సంబంధించిన సాంద్రీకృత సేంద్రియ ఎరువులకు ఉదాహరణ అంటున్నాడు. ఓకేనా. వాటిల్లో మనకి వచ్చేది ఏమిటాయి అంటే జంతు సంబంధిత సాంద్రీకృత ఎరువులు రక్తహారం, రక్తాన్ని ఎండబెట్టి పొడిగా చేయడం, కొమ్ముల ఆహారం. ఓకేనా. అదేవిధంగా ఎముకల పొడి, చేపల పొడి, గువాను. ఓకేనా. ఇవన్నీ కూడా జంతు సంబంధిత సాంద్రీకృత సేంద్రియ ఎరువులుగా చెప్పుకోవచ్చు గాయస్. ఓకే, అదేవిధంగా చూద్దాం మనం. ఆమ్ల గుణం గల నేలలకు ఎముకల పొడి వాడిన pH డాష్ స్థాయికి చేరుకుంటుంది. ఆమ్లం అంటే అండి 7 కంటే తక్కువనే కదా అర్థం. అలా ఉన్నటువంటి నేలలకు ఎముకల పొడిని కానీ చల్లినట్లయితే ఆ యొక్క pH వాల్యూ అనేది సమంగా వస్తుంది. ఆ యొక్క సమంగా రావడం అంటే ఏ పరిస్థితికి వస్తుంది? గైస్ గమనించండి, మనం చూద్దాము. తటస్థ స్థితికి వస్తుంది సార్. ఓకేనా. తటస్థ స్థాయికి చేరుకుంటుంది. అదేవిధంగా చూసుకున్నాం. నెమ్మదిగా నత్రజని విడుదల చేయు జంతు సంబంధ సాంద్రీకృత ఎరువు ఏమిటి అంటే నెమ్మదిగా నత్రజనిని విడుదల చేసేటువంటి జంతు సంబంధిత సాంద్రీకృత ఎరువు ఏమిటి అంటున్నారు. గైస్ చాలా చాలా ఇంపార్టెంట్. నత్రజనిని నెమ్మదిగా విడుదల చేసేటువంటి జంతు సంబంధిత సాంద్రీకృత ఎరువు ఏదంటే చూద్దాం. కొమ్ములు గిట్టలు ఆహారం. ఓకేనా. కొమ్ముల పొడి ఉంటుంది కదా, ఆ యొక్క కొమ్ముల ఆహారంతో ఆ కొమ్ముల ఆహారంలో నెమ్మదిగా నత్రజని విడుదల చేసేటువంటి సాంద్రీకృత ఎరువు అనమాట అది. అదేవిధంగా ధ్రువ ప్రాంతాల్లో అంటే ఎడారి ప్రాంతాలు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఎడారి ప్రాంతాల్లో పక్షుల విసర్జనలు గుట్టలుగా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు? ప్లస్ ధ్రువ ప్రాంతాల్లో పక్షుల విసర్జనలు. ఓకేనా. విసర్జన ప్రాంతాల్లో పక్షుల యొక్క విసర్జన పదార్థాలని గుట్లకి పేర్కొని ఉంటాయి. వాటిని ఏమంటారు? దీని మ్యాక్సిమం ఆన్సర్ అందరికీ తెలుసు. ఓకేనా. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కాబట్టి డిప్లొమాలో.
గాయస్ గ్వానో అంటారు. ఓకేనా, గ్వానో అంటారు. గ్వానోను దేనితో కలిపి ఎరువుగా వాడుకోవచ్చు? చెప్పండి గైస్, గ్వానోని దేనితో కలిపి ఎరువుగా వాడుకోవచ్చు? గ్వానోను దేనితో కలిపి ఎరువుగా వాడుకోవచ్చు అనే ప్రశ్న. గైస్ చూద్దాము. దేంతో అంటే గాఢ గంధికామ్లంతో, ఓకేనా, గాఢ గంధికామ్లంతో కలిపి ఎరువుగా వాడుకోవచ్చు గ్వానో ఎరువుని. గ్వానోను గాఢ గంధికామ్లంతో కలిపి ఎరువుగా వాడుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూద్దాం మనం రాసాయనిక ఎరువులు వాటిలో గల దేనిని బట్టి వర్గీకరించాలంటే రాసాయనిక ఎరువులు అనేవి 4-5 రకాలు అనేది వాటిలో ఉండేటువంటి దేన్ని బట్టి, ఓకే, దేన్ని బట్టి వర్గీకరించారు? చెప్పండి గైస్ చూద్దాం. గాయస్ పోషకాహారం అంటే ఏ ఎరువులు ఎంత పోషకాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇది అన్నం, ఇది పి, ఇది కే, ఇది జింకు, ఇది జిప్సం, ఇలాగా, ఓకేనా, ఇలా వర్గీకరించడం జరిగింది. ఓకేనా, సూటి ఎరువులు ఎన్ని రకాలు? సూటి ఎరువులు అనేవి ఎన్ని రకాలు? గైస్ 5 రకాలని చెప్పుకోవచ్చు సూటి ఎరువులు, 5 రకాలు. అదేవిధంగా రసాయనిక ఎరువులు ఎన్ని రకాలంటే గైస్ సూటి ఎరువులు అనేవి 5 రకాలు, రసాయనిక ఎరువులు ఎన్ని రకాలు? ఈ రసాయనిక ఎరువులు అనేవి 3 రకాలుగా చెప్పుకోవచ్చు గైస్, అదే, ఓకేనా. అదేవిధంగా చూసుకున్నాం మనం నైట్రేట్, నత్రజని, ఓకేనా. నైట్రేట్ ఫార్మేట్లో ఉన్న నత్రజని ఎరువులు నత్రజనిని ఏ రూపంలో తీసుకుంటాయి? గైస్ నైట్రేట్ ఫార్మేట్లో ఉన్నటువంటి నత్రజని ఎరువులని నత్రజనిని ఏ రూపంలో తీసుకుంటాయంటే NO3-, ఓకే. ఈ NO3- రూపంలో నైట్రేట్ ఫామ్లో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలు NO3- రూపంలో తీసుకుంటాయి గైస్. అదేవిధంగా విత్తనంలో కలిపి వాడకూడని అమోనియం నత్రజని ఎరువు ఏమిటి? విత్తనంతో కలిపి వాడకూడదు, ఓకేనా. అలా విత్తనంతో కలిపి వాడకూడని నత్రజని ఎరువు ఏమిటి? గైస్ గెస్ చేయండి. విత్తనంతో కలిపి వాడకూడనటువంటి అమోనియం నత్రజని ఎరువు ఏమిటి? గైస్ చూసుకుంటే అమ్మోనియం సల్ఫేట్, ఓకే. ఈ యొక్క అమ్మోనియం సల్ఫేట్ అనేది విత్తనాలతో కలిపి వాడకూడదు, ఓకే. అదేవిధంగా చూసుకున్నాం 100 kg అమ్మోనియం సల్ఫేట్ వల్ల ఏర్పడే ఆమ్లత్వాన్ని తటస్థం చేయడానికి ఏ పదార్థాన్ని ఎన్ని కేజీలు కలపాలి? 100 kg అమ్మోనియం సల్ఫేట్ వల్ల ఇప్పుడు విత్తనంతో కలిపి వాడకూడని అమ్మోనియం ఎరువు ఏంటి? అమ్మోనియం సల్ఫేట్, ఓకేనా. ఈ యొక్క అమ్మోనియం సల్ఫేట్ అనేది 100 kg వేయడం వల్ల ఏర్పడేటువంటి ఆమ్లత్వాన్ని తటస్థం చేయడానికి వాడేటువంటి ఏం వాడతారు? ఎన్ని కేజీలు వాడాలి? గెస్ చేయండి గైస్. ఓకే, 110 kg వాడాలి. ఏమిటది? ఓకే, 110 kg అనేది వాడాలి. 110 kg అనేది వాడాలి. ఏం వాడాలి? ఏం వాడితే ఆమ్లత్వాన్ని తగ్గించేసి తటస్థ పరిస్థితికి మనం తేవచ్చు?
గైస్ చూసుకుంటే CaCO3 ఓకేనా గైస్, CaCO3ని మనం 110 కేజీలు కనుక వాడితే 100 కేజీల అమ్మోనియం సల్ఫేట్ వల్ల ఏర్పడిన ఆమ్లత్వాన్ని తటస్థంగా మనం చేయొచ్చు. ఓకేనా, CaCO3 కాకో3 అంటారు చూసావా, అలాగే CaCO3ని మనం 110 కేజీలు వేస్తే సరిపోతుంది. ఓకే, అదేవిధంగా ఏ రూపంలో ఉన్న నత్రజనిని మట్టి రేణువులు పట్టి ఉంచలేవు. అంటే కొన్ని ఫార్మెట్లో ఉంటుంది కదా నత్రజని అనేది, నైట్రేట్ ఫార్మెట్ ఇలా ఉంటుంది కదా. ఏ ఫార్మెట్లో ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్న నత్రజనిని మట్టి రేణువులు అనేవి పట్టి ఉంచలేవు. గైస్ చూసుకుంటే నైట్రేట్ ఓకేనా, నైట్రేట్ ఫార్మెట్లో ఉన్నటువంటి నత్రజనిని మట్టి రేణువులు పట్టి ఉంచలేవు. నైట్రైట్ కాదు, నైట్రేట్. ఓకే, నైట్రేట్. అదేవిధంగా చూసుకుంటే ఆమ్ల గుణం కలిగించే అమ్మోనియా నత్రజని ఎరువు, ఆమ్ల గుణాన్ని కలిగించేటువంటి నత్రజని ఎరువు. గైస్ అసలు ఈ బిట్టు చదవగానే మీకు అర్థమైపోయి ఉండాలి. ఆమ్ల గుణం కలిగించేటువంటి అమ్మోనియా నత్రజని ఎరువు అంటే పైన ఏం చెప్పుకున్నాం, 100 కేజీలు అమ్మోనియా సల్ఫేట్ వల్ల ఆమ్లత్వం ఏర్పడింది అన్నాం కదా. సేమ్ ఇక్కడ ఆమ్లత్వాన్ని కలిగించే నత్రజని ఎరువు ఏంటి, అమ్మోనియా సల్ఫేట్. ఓకే, సింపుల్గా ఆ యొక్క అమ్మోనియా సల్ఫేట్ వల్ల ఆమ్లత్వాన్ని తటస్థితికి రావడానికి ఏం కలపాలి, CaCO3 కాకో3 అనేది మనం 110 కేజీలు అనేది కలుపుకోవాలి. ఓకేనా, CaCO3. ఓకే, అదేవిధంగా అమ్మోనియం క్లోరైడ్ నేలలో గల కాల్షియంతో కలిసి డాష్గా రూపాంతరం చెందుతుంది. ఏ విధంగా రూపాంతరం చెందుతుంది? ఓకేనా, అమ్మోనియం క్లోరైడ్ అనేది నేలలో గల కాల్షియంతో కలిసిపోయి ఏ విధంగా మారుతుంది? గైస్ అమ్మోనియం క్లోరైడ్ అనేది కాల్షియంతో కలిసిపోయి కాల్షియం క్లోరైడ్గా రూపాంతరం చెంది. అక్కడ గమనించండి, అమ్మోనియం క్లోరైడ్ కాల్షియం అంటే అమ్మోనియం క్లోరైడ్లో అమ్మోనియం క్లోరైడ్లో ఉన్నటువంటి క్లోరైడ్ అనేది ఈ కాల్షియంతో కలిసిపోయి ఈ కాల్షియం క్లోరైడ్ అనేది ఏర్పడతాయి. ఓకేనా, చాలా సింపుల్. అదేవిధంగా కాల్షియం క్లోరైడ్కు ఎటువంటి స్వభావం కలిగి ఉంటుంది? గాయ్స్ కాల్షియం క్లోరైడ్కు ఎటువంటి స్వభావం కలిగి ఉంటుంది? చూసుకుంటే నీటిలో కరిగే స్వభావం కలిగి ఉంటుంది. ఓకే, అమ్మోనియం క్లోరైడ్ నేలలో కలవడం వల్ల కాల్షియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ కాల్షియం క్లోరైడ్ అనేది వాటర్లో కరిగేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఓకేనా, పొగాకు ఆలుగడ్డల పైరుకి ఏ ఎరువు అనేది వాడకూడదు? మనం పొగాకి వాడకూడని ఎరువు ఏంటి? MOP అనేది వాడకూడదు, SSP అని వాడతారు మన వాళ్ళు ఎక్కువగా. పొగాకు SSP అనేది ఎక్కువగా వాడతారు, MOP అనేది వాడకూడదు. అసలుకి ఇక్కడ చూసిన పొగాకు ఆలుగడ్డ పైర్లు ఉంటాయి, వాటికి వాడకూడని ఎరువు గెస్ గైస్. చూద్దాం, అమ్మోనియం క్లోరైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్. ఓకేనా, అమ్మోనియం క్లోరైడ్ కానీ పొటాషియం క్లోరైడ్ కానీ ఈ రెండు కూడా పొగాకు ఆలుగడ్డ పైర్లకి వాడకూడదు. అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్. ఓకే, చూద్దాం మరికొన్ని బిట్స్ని మనం. అమ్మోనియం సల్ఫేట్లో నత్రజని సల్ఫర్ అనేది ఏ విధంగా ఉంటాయి? అమ్మోనియం నైట్రేట్ ఉంది, అమ్మోనియం సల్ఫేట్ ఉంది. ఓకేనా, అమ్మోనియం సల్ఫేట్ అనేది ఉన్నప్పుడు ఆ అమ్మోనియం సల్ఫేట్లో నత్రజని ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, సల్ఫర్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? చూసుకున్నాం గైస్, అమ్మోనియం సల్ఫేట్లో నత్రజని అనేది 21% ఉంది, సల్ఫర్ అనేది 24% ఉంది.
గుర్తుపెట్టుకోండి, గమనించాల్సిన విషయం ఇది. ఓకే, నత్రజని అనేది అంతా 21%, సల్ఫర్ అనేది అంతా 24% అనేది ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కాల్షియం అమ్మోనియం నైట్రేట్లో డాష్ను సులభంగా పీల్చుకుంటుంది. ఓకే, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనేది వేటిని సులభంగా పీల్చుకుంటుందని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తేమ అని. ఓకేనా, కాల్షియం అమ్మోనియం నైట్రేట్లో తేమను పీల్చుకుంటుంది. ఓకేనా, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనేది వేటిని పీల్చుకుంటుంది? తేమని. ఓకే, అదేవిధంగా తటస్థంగా ఉండేటువంటి ఎరువులకు ఉదాహరణ తేమను పీల్చుకుంటుంది కదా కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనేది. తటస్థంగా ఉండేటువంటి ఎరువులకు ఉదాహరణ. తటస్థంగా న్యూట్రియంట్గా ఉండేది ఏమిటి అంటే చూసుకుందాం మనం. తటస్థంగా ఉండేటువంటి ఎరువులకు ఉదాహరణ CAN అంటారు, కదా. CAN కాల్షియం అమ్మోనియం నైట్రేట్. పైన చూసుకుంటే పైన పెట్టేదే కదా, ఇలా CAN కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనేది తటస్థ స్థితిలో ఉండేటువంటి ఎరువు. అదేవిధంగా చూసుకున్నాం ఎమైడ్ నత్రజని ఎరువులు డాష్ లేదా డాష్ రూపంలో ఉంటాయి. అమైడ్ నత్రజని ఎరువులు అనేది ఏ విధమైన రూపంలో దొరుకుతాయి మనకి ఎమైడ్ నత్రజని ఎరువులు? ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చూద్దాం మనం ఎమైడ్ సైనమైడ్ రూపంలో ఈ నత్రజని ఎరువులు అనేది, ఎమైడ్ నత్రజని ఎరువులు అనేది ఎమైడ్ సమైడ్ రూపంలో, ఓకేనా, ఎమైడ్ సైనమైడ్ ఈ రూపంలో ఉంటాయి. ఎమైడ్ ఎరువులలో బహుళ ప్రాచుర్యం పొందినట్టు ఎరువు. ఓకేనా గైస్, ఎమైడ్ ఎరువులలో బహుళంగా ప్రాచుర్యం బాగా పలుకుబడి వచ్చినటువంటి ఎరువు ఏంటి? గెస్ చేయండి గైస్, ఒకసారి ఆలోచించండి. చాలా సింపుల్. ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో దొరుకుతుంది కూడా. గైస్ చూసుకోండి, ఎమైడ్ ఎరువులో బహుళ ప్రాచుర్యం పొందినటువంటి ఎరువు ఏంటంటే యూరియా. ఓకేనా, ఈ యొక్క యూరియా అనేది మనకి దొరుకుతుంది కదా, నీమ్ ఆయిల్తో కోటింగ్ ఇచ్చినటువంటి యూరియా అనేది ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో దొరుకుతుంది. ఓకే గైస్ చూసుకుంటే మనం గాలి తేమను పీల్చి ఏ ఎరువులు గడ్డకడతాయి? గాయస్ కొన్ని ఎరువులు గాలికి కానీ తేమకు కానీ గడ్డ కట్టవు. కొన్ని మాత్రమే గాలికి తేమకి ఆ యొక్క నీటి బిందువులను పీల్చుకొని గడ్డకట్టిపోతాయి. అవి ఏంటి అంటున్నారు, చూద్దాం గాయస్ మనం. ప్లస్ ఎమైడ్ నత్రజని. ఓకేనా, ఎమైడ్ నత్రజని అనేది గాలిలోను మరియు తేమను కానీ రెండింటిని పీల్చుకొని గడ్డకట్టేస్తుంది. అదేవిధంగా చూసుకున్నాం యూరియాలో హాని చేసేటటువంటి పదార్థం ఏమిటి? యూరియాలో హాని చేసేటువంటి ఒక పదార్థం ఉంటుంది, అదేంటి? యూరియా ఎప్పుడైనా చేతిలో తీసుకొని చేతిలో యూరియా కొంత మోతాదులో తీసుకొని చేతికి, ఓకేనా, అది వాటర్లో పెట్టినట్టు చాలా చల్లగా ఉంటుంది. ఓకే, అది వాటర్లో సింపుల్ కరిగిపోతుంది. అది దాంట్లో కొంత హాని కలిగించే పదార్థం కూడా ఉంటుంది, అది ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ. చూసుకుంటే గైస్ మనం బయూరేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, బయూరేట్ అనేది హాని కలిగించే పదార్థం. ఈ యొక్క బయూరేట్ అనేది ఎంతకంటే పెరిగితే పైరుకు నష్టం కలుగుతుంది? ఇప్పుడు యూరియాలో హాని కలిగించే పదార్థం ఏంటి? బయూరేట్. ఈ యొక్క బయూరేట్ అనేది ఎంత % కంటే దాటితే పంటకు హానికరం కలుగుతుంది? గైస్ చూసుకుంటే బయూరేట్లో ఎంత శాతం కంటే పెరిగితే పంట నష్టం కలుగుతుందంటే 1.5% కంటే ఎక్కువ కానీ బయూరేట్ అనేది ఉందనుకోండి. ఓకే, 1.5% కంటే ఎక్కువ కనుక బయూరేట్ అనేది ఉంటే
పంట పెరిగే అంటే పంట అనేది పైరుకి చాలా నష్టం అనేది జరుగుతుంది. ఓకే గైస్, చూశారు కదా ఈరోజు మన వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని. ఓకేనా, మరి కొన్ని బిట్స్ తోటి క్లాస్ 4లో కలుద్దాం. ఓకేనా, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, చూశారు కదా ఈరోజు మన స్టడీ ఛానల్లో టాపిక్ వచ్చేసి మెన్యూస్ క్లాస్ 3లో అని చెప్పుకొని మరి కొన్ని బిట్స్ చూసుకున్నాం. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కనుక మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మాత్రం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మనం ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గాయస్. ఓకే, మరింత కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం. అంతవరకు సైన్ అండ్ బాయ్ బాయ్ నౌ.